హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2026 కంప్లీట్ అయిన తర్వాత ఇండియా అయితే తన టీంని ప్రకటించింది T20 సిరీస్కి. ఐర్లాండ్తో June 26 నుంచి జరగబోతుంది. అండ్ దీంట్లో అయితే ఒక రికార్డు నెలకొనబోతుంది. అదేంటంటే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ అండ్ అతడు ఎంత స్ట్రైక్ రేట్తో ఆడాడో మనకు తెలుసు. అతనికి టీంలో చోటు కల్పించక తప్పని పరిస్థితుల్లో చోటు అయితే ఇచ్చారు. జస్ట్ 15 ఇయర్స్లో ఇతడైతే చోటు దక్కించుకున్నాడు. ఇది సచిన్ రికార్డ్ని బ్రేక్ చేసినట్లే. ఆల్రెడీ ఒకవేళ ప్లేయింగ్ 11లోకి వచ్చినట్లయితే June 26లో సచిన్ పేరిట ఉన్న రికార్డ్ అయితే ఇప్పుడు ఉండదు. వైభవ్ సూర్యవంశీ అత్యంత చిన్న వయస్కుడు అవుతాడు. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఇండియా టీంలో అభిషేక్ శర్మ లాంటి ఒక సునామీలా హిట్టింగ్ చేసే బ్యాట్స్మెన్ ఉన్నాడు. అతనికి తోడు వైభవ్ సూర్యవంశీ వచ్చినట్లయితే చూడొచ్చు మనం ఎంత విధ్వంసకరంగా ఉండబోతుంది ఓపెనింగ్ జోడీ అనేది. ఆల్రెడీ ఇషాన్ కిషన్ ఉన్నాడు, సంజు శాంసన్ ఉన్నాడు. అయినా కూడా సూర్యవంశీ ప్లేయింగ్ 11లోకి వచ్చే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారా, రావాలనుకుంటున్నారా అనేది అయితే కామెంట్ చేయండి. ఒకవేళ సూర్యవంశీ కనుక దీంట్లో హిట్ అయినట్లయితే ఇంకా అతనికి తిరుగుండదని చెప్పొచ్చు. ఐర్లాండ్తో మ్యాచెస్లో మంచి ఛాన్స్ ఇది సూర్యవంశీకి. అండ్ అదేవిధంగా వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అభిషేక్ శర్మ అండ్ సూర్యవంశీ వీళ్ళిద్దరు ఎలా ఆడతారని చూడడానికైతే చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ హిట్టింగ్ అయితే మామూలుగా ఉండదు, ఎందుకంటే ఇద్దరిట్లో ఎవరు కూడా తగ్గరు. సిక్స్లు కొట్టడంలో ఇద్దరు స్పెషలిస్టులే.